శనార్థులు అందరు ఎట్లరు మంచిగున్నర్లే గీతాబ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వైష్ణవి. ఇక షురూ చేద్దామా మన ముచ్చట్లు. అరే అప్పుడే పుట్టిన పసికందును మనం ఎట్లా చూస్తాముల్లా. మన ఇంట్లోనో మన చుట్టాలకో సంటిపిల్ల పుట్టిందంటే చాలు తెలిసిన వాళ్ళందరికీ సంబూరంగా ముచ్చట చెప్పి స్వీట్లు పంచుతాం. గుళ్ళకి పోయి కొబ్బరికాయలు కూడా కొడతాం. గా సంటి పిల్లను కంటికి రెప్పోలే కాపాడుకుంటాం. తల్లి దగ్గరికేని తీసుకొని ఒళ్ళేకి తీసుకొని ముద్దాడాలంటేనే భయపడతాం. గా తల్లి గుడంగా సంటి బిడ్డను వేరేటోళ్ళకి ఇయ్యాలంటేనే అస్సలు ఒప్పుకోదు. కానీ ఈ మధ్య అప్పుడే పుట్టిన సంటి బిడ్డలను చెత్త కుప్పలలను మురికి కాల్వలను ఈడ్చిపెడుతున్న ముచ్చట్లు ఇంకా గుడంగా కండ్లు గుడంగా తెరవని గా సంటోళ్ళ జీవిడిసి బయట వారేసే ముచ్చట్లను శాననే ఇంటున్నముల్లో ఇక కొన్ని జాగలల్లా సంటి పిల్లలను ఎత్తుకపోతున్న బట్టెవాజ్గాళ్ళు గా సంటోలను పైసలకు అమ్ముకుంటున్న ఆర్తల గుడంగా శాననే చూసినాం. కానీ గిడ కన్న తండ్రే తన సంటి వీళ్ళను తల్లి దగ్గరికెళ్ళి ఎత్తుకపోయి అమ్ముకున్నట్టుల్లో మన హైదరాబాద్ పాత బస్తీలోని మహమ్మద్ నగర్లుండే ఆసిఫ్ అస్మా దంపతులకు 20 దినాల కింద ఆడవిద పుట్టిందట. మరి ఆడవిల్ల ఎందుకు అనుకున్నాడో పైసలకు ఆశపడ్డాడో తెలియదు. కానీ ఆసిఫ్ తన భార్యను బెదిరించి 18 రోజుల పసికందును ఎత్తుకపోయిండు. చాంద్ సుల్తానా అనే ఆడామె సాయంతో కర్ణాటక రాష్ట్రం నుండే మిలాన్ సాద్కు గా బిడ్డను అమ్మి ₹1,00,000 తీసుకున్నట్టుల్లో 9 నెలలు మోసి పురిటి నొప్పులు తట్టుకొని బిడ్డకు జన్మనిచ్చిన గా తల్లికి ముచ్చట తెలవంగానే పెనిమిటి అని కూడా చూడకుండా బండ్లగూడ పోలీసులకు చెప్పిందట. వెంటనే విచారణ చేసిన పోలీసులు కర్ణాటకకు పోయి గా బిడ్డను కొన్న వ్యక్తిని పట్టుకొని గా సంటి పిల్లను తీసుకొచ్చి కన్న తల్లి చేతుల పెట్టిరన్నట్లు. పాపం తన చేతులకెళ్ళి పోయిన బిడ్డ మళ్ళా ఒళ్ళకి రావడంతో గా తల్లి తనవి తీరా ఏడ్చి గా బిడ్డను ముద్దాడిందబ్బా. అంతే కదా మరి, తల్లి తన పానమైన పోనిత్తది కానీ గన కన్న పిల్లలకు ఏమన్నా అవుతుంటే అస్సలు ఊకోదు కదా నుల్లా. అదే మరి తల్లి ప్రేమంటే. నిన్న తేదీ 11/7/2020 నాడు మాకు వచ్చిన కంప్లైంట్ మేరకి అస్మా బేగం అని చెప్పేసి తన పాపని తన భర్త తనని భయభ్రాంతకు గురి చేసి భయంలో పెట్టి పాపని తీసుకుని పోయి ₹1,00,000 అమ్మినట్టుగా మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు వెంటనే మేము టీం ఏర్పాటు చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి వితిన్ 24 hours లోపలనే పాపని రెస్క్యూ చేసి మదర్కి అప్పగించడం జరిగింది. దీంట్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ప్రస్తుతానికి కొన్న మినల్ సాబ్, మధ్యవర్తి కొన్న సుల్తానా, అమ్మిన తండ్రి ఆసిఫ్ కస్టడీకి తీసుకొని విచారిస్తున్నాం. మిగతాది కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. హలో, మా కంపెనీ తీసిన లక్కీ డ్రాలా మీకు ₹1,00,000 వచ్చినాయి. గా పైసలు మీ ఖాతాలో జమ కావాలంటే ముందుగల్లా మాకు 20,000 పంపండి అని అందమైన గొంతుతోటి మాట్లాడి మా పైసలు గుంజుర్రు. కంగ్రాట్స్ మేడం, మేము కొత్తగా టూరిస్ట్ కంపెనీని చాలు చేసినాం. ఫస్ట్ ఓ 10 మంది జంటలను ఫ్రీగా గోవా పంపుతున్నాం. మేం తీసిన డ్రాలా మీ పేర్లు వచ్చినాయి అని మాట కలిపి మెల్లమెల్లగా మన బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ చేస్తారు. హే, ఇక ఏమని చెప్తాం, ఎన్నని చెప్తాం, పూటకో మోసం రోజుకో కదా. అవునుల్లా, దినాము యాడ్నో జాగల కొత్త తీర్ల ఆన్లైన్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు పైసలు పోగొట్టుకుంటూనే ఉన్నారు. ఇగో
గీ అక్క గుడంగా గట్లనే మోసపోయింది పాపం. కీసరా కాడుండే లహరి అనే అక్కకు వాట్సాప్ గ్రూప్లల్లో ఒక మెసేజ్లు వచ్చినాయట. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, గూగుల్లో స్టార్ రేటింగ్ ఇవ్వాలి, గిట్ల చేస్తే మీకు పైసలు వస్తాయని చెప్పిండట. గీ అక్క మొదట్లా నమ్మలేదట. కానీ గా జాదుగాళ్ళు ఊకూకే గిట్లనే రకరకాల ముచ్చట్లు చెప్పుకుంటా మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతురట. సరే ఓ పాలి ట్రై చేద్దాం అనుకొని రేటింగ్ ఇచ్చిందట. ఇంకేముంది, అవతలున్నోడు గీ అక్కకు ఒక కోడ్ నంబర్ పంపిండట. ఇగో గీ ఫోన్ల టెలిగ్రామ్ యాప్ని వేసుకోండ్రి, గీ కోడును అండ్ల ఎయ్యుండ్రి, గంతే మీ పైసలు వస్తాయి అన్నారట. సరే అని గీ అక్క వాళ్ళు చెప్పినట్టే వేసిందట. ఓకే అక్క గింతే అని మొదట్లో ఓ 300 రూపాయలు ఆ అక్క ఖాతాలు వేసిరట. అయినాక గీ అక్కను ఏదో గ్రూప్లలో యాడ్ చేసి గా టాస్క్ వేయుండ్రి, గీ టాస్క్ వేయుండ్రి అని మీకు మస్తు పైసలు వస్తాయి అనుకుంటా ఒత్తిడి చేసిరట. అంతేకాదుల్లో మీరు ఓ 2000 పంపుండ్రి, ఓ 5000 పంపుండ్రి అనుకుంటా చిన్నగా పైసలు గుంజుతుర్రట. ఇగో మేడం మొన్న గా పైసలు కొట్టిండ్రు కదా, గా పైసలు రావాలంటే మళ్ళా గిన్ని పైసలు ఇయ్యండ్రి, ఈసారి పాతయి కొత్తయి అన్నీ కలిపి మీ ఖాతాలో వేస్తాం అనుకుంటా మాయ మాటలు చెప్పి ఉత్త 3 రోజులలోనే గీ అక్క దగ్గరికి వెళ్ళి 5,72,000 గుంజిరట పాపం. అరే ఎంతసేపు నేనే పంపుతున్నా కానీ ఆడికెళ్ళి ఒక్క పైసా కూడా వాపస్ వస్తలేదు అనుకొని ఆలోచిస్తే ఇంకేముంది, సైబర్ మోసం జరిగిందని గుర్తించిందట. అయ్యో గీ ముచ్చట బయటకు తెలిస్తే ఎట్లా అని భయపడకుండా గిసొంటి నేరాలను చూసే పోలీసుల దగ్గరికి పోయి పిటిషన్ ఇచ్చుడే కాదుల్లో నేను మోసపోయినట్టు మీరెవ్వరు మోసపోకండి అని అందరికీ జాగ్రత్తలు కూడా చెప్పిందట. ఓ పోలీసు సార్లు ఎట్లన్నా చేసి గా బట్టెవాస్గాలను పట్టుకొని గా అక్క పైసలు వచ్చేటట్లు చూడుర్రి పాపం. నా పేరు లహరి, నేను హౌస్ వైఫ్ని. నాకు రీసెంట్గా వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ అని, మీకు ఈ రేటింగ్స్ గూగుల్ స్టార్ రేటింగ్స్ ఇస్తే బోనస్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది అని అన్నారు. నేను నమ్మలేదు, బట్ ఆమె ఇంకా ఫోన్లో వాట్సాప్ చేస్తూనే ఉంది, బోనస్ ఇస్తాము, జస్ట్ రేటింగ్స్ ఇవ్వండి, దానికి బోనస్ వస్తుంది కదా. సరే అని జస్ట్ ట్రై చేసిన రేటింగ్ ఇవ్వడానికి. ఇస్తే నాకు కోడ్ జనరేట్ చేసి టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో ఈ కోడ్ ఒక ఐడి ఇచ్చి ఆ ఐడికి కోడ్ పంపించండి, మీకు బోనస్ పాయింట్స్ వస్తాయి అని చెప్పింది. టెలిగ్రామ్ ఐడి డౌన్లోడ్ చేసి కోడ్ ఇస్తే ఐఎఫ్ఎస్సి డీటెయిల్స్ ఇస్తే నాకు అమౌంట్ క్రెడిట్ చేసింది 300. అట్లా టాస్క్ వైజ్ నన్ను గ్రూప్లో యాడ్ చేసి టాస్క్ వైజ్ నాకు టాస్క్ పర్ఫామ్ చేయమని చెప్పి ఫస్ట్ చిన్న అమౌంట్స్లో 2,000, 5,000 అట్లా అమౌంట్ డిపాజిట్ చేయించుకొని తర్వాత అది ఆ అమౌంట్ రిటర్న్ కోసం ఇంకా బల్క్ అమౌంట్లో అడగడము, అట్లా 6 lakhs వరకు అమౌంట్ పోయింది. 6 lakhs వరకు అమౌంట్ పోయింది. 6 lakhs వరకు అమౌంట్ పోయింది. ఇగో నిన్ననే ఒక రీళ్ళ కథ చెప్పుకున్నాం కదా నుల్లా, గదేనుల్లా తిరుపతి దర్శనం కోసం వచ్చి గాడ లైన్లో నిలబడ్డ భక్తులతోటి ఆటలాడుకుంటా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే లొల్లి అవుతుందని చెప్పినాం కదా. ఇగో ఇవాళ ఇంకో రీల్ కథ చెప్తున్నాం అన్నట్లు. ఇక ముచ్చటకెళ్తే మన నిర్మల్ జిల్లాలుండే అవేస్ట్ హౌస్ మతీనుద్దీన్, షేక్ ఆదిల్ అనే 3 పోరగాలు కలిసి మతీన్ మాఫియా అనే పేరుతోటి జట్టు కట్టిరట. ఇక ఆన్లైన్లో ఉత్తుత్తి తుపాకీ, షాకులు, కత్తులు కొని వాటితోని రకరకాల వీడియోలు, ఫోటోలు తీసుకుంటా సోషల్ మీడియాలకు ఇడుతురట. అంతేకాదుల్లో
రాత్రి చీకటి పడ్డాగా రోడ్ల పొంటి పోయేటోళ్లను బస్టాండ్లల్లా ఒంటరిగా ఉన్నోళ్లను చూసి వాళ్ళను బెదిరించుడు, గా వీడియోలు చూపెట్టుకుంటా భయపెట్టుడు, వాళ్ళ దగ్గరున్న సొమ్మంతా దోసుకునుడు, ఇగో గిదే పనిలో ఉన్నారట. అయితే నిర్మల్ పోలీసోళ్ళు గిట్ల సోషల్ మీడియాల కథలు పెట్టేటోళ్ళ మీద నజరేసిరట. గసంటోళ్లను లెంకంగా ఇగో గీల బండారం బయటపడ్డదట్లో. ఇవాళ నిర్మల్ పట్టణంలో బండల్లా తనిఖీ చేస్తున్నప్పుడు గాన్నే ఉన్న గీ ముగ్గురు పోలీసోళ్ళను చూసి ఊరుకుడు షురూ చేసిరు. కానీ పోలీసోళ్ళు వాళ్ళను పట్టుకొని స్టేషన్కు తీసుకొచ్చి వాళ్ళ తరీకాల విచారణ చేస్తే ఉన్న ముచ్చటంతా ముందట పడ్డదట. గీ ఉత్తుత్తి తుపాకీ, కత్తులు, షాకులు యాడికెళ్ళి తెచ్చిండ్రు, ఏడేడ దోపిడీలు చేసిండ్రు అనే వివరాలు అన్నీ చెప్పిరట. ఇక గీళ్ళ దగ్గరున్న తుపాకీ, సెల్ ఫోన్లు, ఒక బండి గుడంగా స్వాధీనం చేసుకొని గీలను రిమాండ్కు పంపిండ్రట. కానీ గీలను సోషల్ మీడియాలో గుర్తుపట్టి వెంటనే పట్టుకున్న నిర్మల్ పోలీసులకు మన గిదబ్బ ముచ్చట తరఫున సెల్యూట్ చేస్తున్నామన్నట్టబ్బా. మరి మీరు కూడా గిసొంటి ముచ్చట్లు యాడన్నా చూసినా కనిపించినా పోలీసులకు ఎప్పుండ్రి మరి. మీడియా మానిటరింగ్ సెల్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఇక్కడే డిపిఓ ఆఫీస్లో మనం ఒక సెల్ సెపరేట్గా చేసి దానికోసం సెపరేట్ స్టాఫ్ని పెట్టి కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తున్నాము. నిర్మల్కి సంబంధించిన ఎవరైనా ఏమైనా సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టులు పెట్టినా లేదా అరాచకమైన పోస్టులు పెట్టినా వాళ్ళు మానిటర్ చేయాలని మేము లాస్ట్ 3 months నుంచి వర్కౌట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ మద్యం మాఫియా అనే ఒక ఇన్స్టా పేజ్ మా దృష్టికి వచ్చింది. దీన్ని మేము కంటిన్యూస్గా వర్కౌట్ చేసి దాని మీద మేము అన్ని రకాలుగా పరిశోధన చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఈ అజ్మేర్ చార్జ్ తర్వాత షేక్ మకీనుద్దీన్ అండ్ షేక్ అలీ వీళ్ళ ముగ్గురు కలిపి ఒక పుట్టగా ఏర్పడ్డారు. వీళ్ళు ఈ జల్సాలకి బాగా అలవాటు పట్టి వీళ్ళు ఈ ఆన్లైన్లో బర్కీ కొన్నామని చెప్తున్నారు. కానీ అది ఎక్కడ కొన్నారు అన్నది మేము అలా పోలీస్ కస్టడీలో తీసుకున్నప్పుడు తెలుస్తుంది. అలాగే ఒక పిస్టల్ కూడా వీళ్ళు కొనుగోలు చేసి దీని ద్వారా వేరే వాళ్ళందరినీ బెదిరించి దోపిడీకి పాల్పడడం జరుగుతుంది. మనము చుట్టాలింటికి పోయినప్పుడు ఉత్త చేతులతోని పోవద్దు అని పండ్లు, స్వీట్లు, పువ్వులు తీసుకొని పోతాం కదా అనులా. గా ఇంట్లో చిన్న పోరగాలు ఉంటే వాళ్ళ కోసం ఏదైనా వస్తువులు కూడా తీసుకుపోతాం. గిట్లనే పెద్ద పెద్ద ఆఫీసర్ల కాడికో ఎమ్మెల్యే ఎంపీల కాడికో పోతే గట్లనే చిన్నదో పెద్దదో పూల బొకే తీసుకొని పోతాం. అలా చేయిల పెట్టి నమస్తే చెప్తాం. గీ మధ్య చాలా మంది పూల కుండీలు కూడా ఇచ్చుడు చూసినాం. అంటే గిట్ల ఇత్తే మర్యాదపూర్వకంగా కలిసినట్టు ఉంటుందని అందరికీ ఆలోచన వస్తుంది అన్నట్టు. కానీ ఆంధ్రప్రదేశ్లో చిన్న ముఖ్యమంత్రి పవనాల సారుకు 2 ఎంపీలు ఇచ్చిన గిఫ్ట్ చూసి అందరూ అవాకైతురులా. అబ్బో గంత పెద్ద గిఫ్టు ఏమిచ్చుండ్రో అనుకుంటురులే. ఇగో చూడుర్రి, నిన్న ఆంధ్రప్రదేశ్ జనసేన ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస సార్లు వాళ్ళ పార్టీ పెబ్బ చిన్న ముఖ్యమంత్రి పవనాల సార్ను ఎందుకో కలిసిరట. మరి ఉత్తగా కలిస్తే మంచిగుండదు కదా. బొకేలు, పూల కుండీలు కామనే అనుకున్నారో ఏమో కానీ వాళ్ళ ఎంట కూరగాయలు తీసుకొచ్చిండ్రట. ఏంది కూరగాయల అనుకుంటురులే, కానీ కూరగాయలతోనే అందమైన బొకేను తయారు చేసి తీసుకొచ్చిరన్నట్లు. క్యారెట్లు, మిరపకాయలు, టమాటాలు, క్యాప్సికం గిట్లా రంగురంగుల కూరగాయల్ని ఒక మంచి బుట్టలా అందంగా వేర్చి పవనాల సార్కి ఇచ్చిండ్రన్నట్లు. మొదట్లా గీ గిఫ్ట్ చూసి నవ్వు ఆపుకోలేకపోయిన మన పవనాల సారు గీ కూరగాయలతోని నేను వంట చేసుకోవాలా అని జోక్ గుడంగా చేసిండట. కానీ
తర్వాత పవన్ మాట్లాడుకుంటా మీరిచ్చిన గిఫ్ట్ చాలా మంచిగుంది, చాలా మంది బొకేలు, ఫోటో ఫ్రేమ్లు, విగ్రహాలు ఇస్తున్నారు, వాటిని ఏం చేసుకోవాలో నాకు కూడా తెలుస్తలేదన్నాడు. గిసొంటి కూరగాయలు తెస్తే పిల్లల హాస్టళ్లకు, అనాథ శరణాలయకు పంపొచ్చు, వెరీ గుడ్ అని గా ఎంపీలను మెచ్చుకున్నట. అంతేకాదుల్లో ఇప్పటి సంధి నన్ను కలవనికి వచ్చేటోళ్ళు గిట్లనే 10 మందికి ఉపయోగపడేవి తేండ్రి, మన కాడ స్టార్ట్ అయ్యే అన్న క్యాంటీన్లకు చందాలు రాయుండ్రని కోరిండ్రట. కానీ గిది మంచి ముచ్చటేనుల్లా, ప్లాస్టిక్ కవర్లల్లా కాగితంతో వేసే పువ్వుల బొకేను తీసుకొచ్చే కంటే గిట్లా 10 మంది కడుపు నింపే గిఫ్టులు తెస్తే ఎంత మంచిగుంటుందబ్బా. ఏం సరే ఏం చేయమని అనుకుంటుంది వండుకో ఉండవా, ఏం సరే ఏం చేయమని అనుకుంటుంది వండుకో ఉండవా, ఏం సరే ఏం చేయమని అనుకుంటుంది వండుకో ఉండవా. ఇట్స్ అమేజింగ్. ఇది మీరు పూలు కంటే కూడా ఇది నిజంగా ఎవరికొకరికి అనాథాశ్రమాలకి ఇవ్వచ్చు. అలా నా రిక్వెస్ట్ కూడా అందరికీ చాలామంది విగ్రహాలు, శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాను. వచ్చేవారందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మనం సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి కాంట్రిబ్యూషన్ లాగా అలాంటి టోకెన్స్ అన్న ఇవ్వండి. అది గవర్నమెంట్ మన ప్రభుత్వానికి ఇద్దాం. అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను. చేయకపోయినా పర్లేదు, కానీ అట్లీస్ట్ ప్రజలకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి. మోర్ దెన్ హ్యాపీ కూడా. ఏం సరే ఏం చేయమని అనుకుంటుంది వండుకో ఉండవా, ఏం సరే ఏం చేయమని అనుకుంటుంది వండుకో ఉండవా, ఏం సరే ఏం చేయమని అనుకుంటుంది వండుకో ఉండవా. ఈ మధ్య గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఆడుడు చాలా పెరిగిందబ్బా. టిఫిన్ చేసిన, షాయి తాగిన, ఆఖరికి పోరలకు చాక్లెట్లు కొనిచ్చిన, ఫోన్ బయటికి తీసుడు, స్కాన్ చేసుడు, బిల్లు కట్టుడు గిట్లనే నడుస్తుందనుకోరి. అంటే మన జేబుల పైసలున్నా లేకున్నా అయ్యో ఎట్లా అనుకునే రంది లేదు. చిల్లర కోసం ఎతుకులాడే తిప్పలు కూడా ఉండవు. గందుకే ఏ బుడ్డ దుకాన్లకు పోయినా రోడ్డు పక్కన మక్క బుట్టలు, మిరపకాయ బజ్జీలు అమ్మేటోళ్ళు కూడా గీ మిషన్లు పెట్టుకుంటారు అన్నట్లు. కానీ ఇంకా కూడా ఓ కాడ ఇప్పటికీ కూడా ఫోన్తోని పైసలు కట్టే పద్ధతి రాలేదులా. గాడ ఇప్పటికీ పైసలే కావాలి, అది కూడా సరిపడే చిల్లర ఇయ్యాలి. గదేనులా ఆర్టీసీ బస్సులల్లా ఇప్పటికే మనం బస్సు ఎక్కంగానే టికెట్కు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్కు సహకరించగలరు అనే బోర్డు కనిపిస్తుంది. అవు నిజమే అంటురులే. బాగా దూరం ప్రయాణం చేసే కొన్ని రకాల బస్సులల్లా ఈ విధానం వచ్చినా కానీ ఇంకా చాలా మార్పు తేవాలని చూస్తురట గా ఆఫీసర్లు. ఇగో గందుకే సిటీ బస్సులల్లా ఫోన్తోని పైసలు కట్టి టికెట్ తీసుకునే పనికి శ్రీకారం చుడుతురు అన్నట్టు. మన పట్నంలో ఉన్న మెట్రో రైళ్లలో పోతే గిట్లనే ఉంటుంది. ఫోన్ తీసి స్కాన్ చేస్తే చాలు, అన్నీ ఫోన్లనే అయిపోతాయి. టికెట్ కూడా ఫోన్లకే వస్తుంది అన్నట్లు. ఇగో సేమ్ గిట్లనే బస్సులలో కూడా టికెట్ ఇచ్చే పద్ధతి తెస్తారంటుల్లో. మొదట్లా సిటీ బస్సులల్లా స్టార్ట్ చేసి మెల్లమెల్లగా అన్ని బస్సులకు పాకిస్తారన్నట్లు. అయ్యో మరి ఫోన్లల్లా గవి లేనోళ్ళు ఎట్లా అంటురులే. మొత్తంకే టికెట్లు బంద్ చేయరటుల్లో. పైసలుంటే కండక్టర్కు ఇచ్చి టికెట్ తీసుకోవాలి, ఫోన్లనే తీసుకుంటామంటే గట్లా స్కాన్ చేసుకోవాలి అన్నట్లు
ఉండడంతో మనం అనుకున్న పని అయ్యిందనుకోండి, అమ్మయ్య అని దమ్ము తీసుకుంటాం. కానీ ఈ లోపలనే గా పనికి ఏదో అడ్డం వచ్చి ఆగిపోతే అగో గసొంటి టైంలోనే మీరు చెప్పిన శాస్త్రం యాదికొత్తది. ఇప్పుడు గా సామెత ముచ్చట ఎందుకంటారులే, మన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారు బెయిల్ ముచ్చట చూస్తే ఇగో గిదే సామెత యాదికొత్తదుల్లా. లిక్కర్ కేసులో ఇరుక్కొని తీహార్ జైల్లో ఉన్నాడు గదా గీసారు. గా సార్ను బెయిల్ మీద బయటికి తీసుకురానికి చాలా తిప్పలు పడుతుండ్రు గా పార్టీ లీడర్లు. ఎంపీ ఎలక్షన్ల టైంలా నేను ఓ పార్టీకి పెబ్బను, ముఖ్యమంత్రిని కూడా నేను ప్రచారం చేసుకోవాలి అని కోరితే ఓ వారం 10 దినాలు బెయిల్ ఇచ్చింది కోర్టు. టైం కాగానే మళ్ళా జైలుకొచ్చి లొంగిపోయిండు. ఇక తర్వాత ఈ కేసు యూత్తున్న రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇక తెల్లారితే సారు జైలుకెళ్ళి బయటికి వస్తాడు అని గా పార్టీ లీడరు పెద్ద పండుగ ఎత్తురు. కానీ అంతల్నే గా బెయిల్ కదా అడ్డం తిరిగిందుల్లా. చల్ గా సారు పెద్ద పదవిలున్నాడు, గిట్ల బెయిల్ ఇస్తే బయటకు వచ్చి సాక్ష్యాలు కింద మీద ఎత్తాడు. సాక్ష్యం చెప్పేటోళ్ళు కూడా ముందులకి రారు. బెయిల్ రద్దు చేయాలి అని రాత్రికి రాత్రే హైకోర్టుకు పోయిండ్రు గా కేసు యూత్తున్న ఆఫీసర్లు. ఇక గీల వాదన కరెక్టే అని భావించిన హైకోర్టు కింద కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసిందట. ఇంకేముంది, తెల్లారితే మా సారు అత్తడు అని మంచిగా నిద్రలకు జారుకున్నోళ్ళు పొద్దుగాల లేచి అసలు ముచ్చట తెలవంగానే నోరు తెరిచిరట. ఇగో మళ్ళా నిన్న కూడా గిట్లనే అయిందటుల్లో సార్కు ఈడీ ఆఫీసర్లు వేసిన కేసుల బెయిల్ వచ్చింది. కానీ సిబిఐ ఆఫీసర్లు వేసిన కేసుల బెయిల్ రాలే. ఇంకేముంది, ఒక కేసులా వచ్చినా ఇంకో కేసు ఉంటుంది కాబట్టి ఈసారి కూడా బెయిల్ వచ్చినా బయటకు రాడన్నట్లు. చూడాలి మరి, దేవుడు వరం ఇచ్చిన ఈ సార్ను పూజ అన్న పాట చాలా మందే ఈయన ఉంటారు కదా అందులో. గిసొంటి పెండీలు సినిమాలలో చూసుడో కథలలో చెప్పుకునుడో తప్ప నిజంగా జరుగుతాయి అనుకుంటాం. కానీ మన దేశంలోనే ఏక్ నంబర్ సీమంతుడు ముఖేష్ అంబానీ కొడుకు పెండ్లి సంబరాలు చూస్తే గా పాట కూడా పనికిరాదంటుల్లో. ఆవు మరి నిజమే, గరీబోళ్ళు కూడా బిడ్డ పెండ్లి జరుగుతుంటే బాకీ ఏసైనా సరే వాళ్ళ లెవెల్లా గొప్పగా వేయాలి అనుకుంటాం. మధ్యతరగతి కుటుంబాలు మంచిగా డబ్బున్నోళ్ళని చూసి పెండ్లి ముచ్చట వచ్చేసరికి ఎంత గ్రాండ్గా చేయాలో అంత గ్రాండ్గా చేస్తాం. మరి దేశానికే సీమంతుడు ముఖేష్ సార్ ఇంట్లో పెండ్లంటే ఎట్లుంటుంది? చుట్టాలను పిలిచి లగ్గం పత్రిక సంధి పెండ్లి బారాత్ దావత్ దాకా ప్రతీది ఈ చిత్రమే. 3 రోజుల సంధి నడుస్తున్న ఈ పెండ్లి వేడుకలకు మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారులు, సినిమా యాక్టర్లు, ఆటగాళ్ళు, ఇంకా పేరు పడ్డ పెద్ద పెద్దోళ్ళందరూ వచ్చిండ్రు. మన దేశపోలే కాదుల్లో వేరే దేశపోలు కూడా చాలా మంది వచ్చిండ్రు ఈ పెండ్లికి. గిసంటోళ్లను పెండ్లి పందిళ్లకు తోల్కరానికే 100 విమానాలను పెట్టిండ్రంట. చూడురి మరి. ఇక వేదిక మీద పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు డాన్సులు ఇరగదీస్తుంటే నా సామిరంగా దునియాలనే పేరు మోసిన వెరైటీ వెరైటీ వంటకాలు, పండ్ల రసాలు ఏగా ముచ్చటే ఏరబ్బా. అంతే మరి,
ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు మన స్థాయిని బట్టి వేడుకలు చేసుకుంటాం. ఆహా ఇక మురిసింది చాలు కానీ అబ్బా అబ్బా అని దిష్టి పెట్టకుండా గా కొత్త జంటను మనసు నిండా కాళ్ళ మీద పడి సాష్టాంగ ప్రమాణం చేసేటోళ్ళు అన్నట్లు. కొంతమంది అయితే నాయకుల చుట్టూ పొర్లు దండాలు కూడా పెట్టేటోళ్ళు. వీళ్ళు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నా లేకున్నా గిదే పని చేసేటోళ్ళంట. ఇగో గా ఆచారం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా వాకిందన్నట్లు. గప్పట్ల మన కాడ కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు లీడర్లు అత్తే లైన్ల నిలబడి ఆయన కాళ్ళకు దండం పెట్టేటోళ్ళట. ఇప్పుడు గా వ్యవహారం మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సార్కు కూడా తగిలిందన్నట్టు. ఈ మధ్య సార్ను గెలవనికి వచ్చినోళ్ళందరూ ఆయన చేతికి బొకే ఇచ్చి కాళ్ళకు దండం పెడుతురు. ఇగో గిసొంటి పని మీద చంద్రబాబు సారు గియాలే ఓ మంచి ముచ్చట చెప్పిండబ్బా. మనకు జన్మనిచ్చి పెద్ద చేసిన అమ్మా నాయనలకు చదువు చెప్పిన సార్లకు గిట్ల దండం పెట్టాలే తప్ప నాయకుల కాళ్లకు దండం పెట్టుడు సరైనది కాదని చెప్పిండట. గసొంటి చెడ్డ ఆచారాన్ని బంద్ చేద్దాం, గా పని కూడా నేనే ఫస్ట్ స్టార్ట్ చేస్తా అన్నాడట. మీరు గిట్ల కాళ్ళకు దండం పెడితే మాకే కాదు చూసే పబ్లిక్ కూడా అదోలా అనుకుంటారు అని కూడా చెప్పిండట. అంతేకాదుల్లో ఎవరైనా నా కాళ్ళకు దండం పెడితే నేను తిరిగి వాళ్ళ కాళ్ళకు దండం పెడతా, ఇక మీ ఇష్టం అని మెలికి పెట్టిండట. మీకు ప్రేమ అభిమానం ఉంటే నమస్తే అని ఆప్యాయంగా మాట్లాడితే చాలు, అంతేగాని గిసొంటి పనులు మాత్రం చేయొద్ది అని ఖరాఖండిగా చెప్పిండట. కరెక్టేనుల్లా. అరే గీ మధ్య యాడ చూసినా గీదే సీను అనిపిస్తుంది. ఒక్కోళ్ళ వెనుక ఒక్కోళ్ళు అచ్చుడు, కాళ్ళ మీద దండం పెట్టుడు. ఇక గిప్పటి సందైనా గా ఆచారం మారుతుందా లే.